ఫ్రెండ్, నేనైతే బీరకాయ తాలింపు అయితే ఇలా చేశాను. మీరు ఎప్పుడైనా చేస్తే మాత్రం కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, నేనైతే మరొక రెసిపీతో వచ్చాను. బీరకాయ తాలింపు రెసిపీ చేస్తున్నా. ఫ్రెండ్ చూడండి, ఫస్ట్ అయితే కొద్దిగా శనగపప్పు అయితే కొద్దిగా ఒక గంట సేపు అయితే నానబెట్టి పెట్టుకోవాలి. తాలింపుకి అయితే కసూరి మెంతి, సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు, కొద్దిగా పెసరపప్పు, మినపప్పు, 2 ఎండుమిరపకాయలు, సన్నగా తరుముకున్న 3 చిన్న సైజు టమాటాలు, సన్నగా తరుముకున్న ఆనియన్స్, ఒక 3-4 అయితే పచ్చిమిరపకాయలు. బీరకాయనేమో ఇలాగ సన్నగా తరుముకోవాలి. చూడండి, నేనైతే ప్యాన్ పెట్టుకున్నా, వేడైంది, ఆయిల్ వేసుకుందా. ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడైంది. తాలింపుకి అయితే జీలకర్ర వేసుకుందాం, కొద్దిగా మినప్పప్పు, పెసరపప్పు, వెల్లుల్లిపాయలు సన్నగా తరుముకున్నాం, ఎండుమిరపకాయలు, వేసిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం, సన్నగా తరుముకున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే వేగాయి. మనం సన్నగా తరుముకున్న టమాటాలు వేసుకుందాం. టమాటాలు అయితే వేసుకున్నాం కదా, ఇందులోనే సన్నగా తరుముకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత మనము శనగపప్పు నానబెట్టుకున్నాం కదా ఒక అరగంట ముందు, ఈ శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు వేసుకోవాలి. టమాటాలు అయితే మగ్గాలి. ఇందులోనే సగం టీ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం బీరకాయ ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకుందాం కదా, బీరకాయ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇలా తాలింపు వేసి పప్పు అయితే ఇలా వేసుకోండి. బీరకాయ మన హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే బీరకాయ మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు. మన హెల్త్కి కూడా చాలా మంచిది బీరకాయ. బీరకాయ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోనే కసూరి మెంతి వేసుకోవాలి. కసూరి మెంతి వేసుకొని వేసుకొని ఒక 5 మినిట్స్ ఏమో మనము వాటర్ మొత్తం బీరకాయలలోంచి వెళ్ళిందాకైతే ఒక 5 మినిట్స్ ఏమో మూత పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్, మూత తీసేద్దాం. చూడండి, దాని వాటర్ అయితే దానికైతే ఇంకినాయి, ఓలాగా ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది. ఇందులోనే కారం వేసుకుందాం. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మన రుచికి సరిపడంత సాల్ట్, కలుపుకొని వాటర్ వేసుకుందాం. 2 గిలాసాల వాటర్ వేసుకొని అయితే మనం ఉడికిన దాకా అయితే మూత పెట్టేద్దాం. చూద్దాం ఉడికిందో లేదో. చూడండి
కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నా. ఫ్రెండ్స్, నాకైతే ఇంత గ్రేవీ అయితే సరిపోయింది. కావాల్సుకున్న వారు కొద్దిగా వాటర్ వేసి కూడా గ్రేవీ లెక్క చేసుకోవచ్చు. నేనైతే ఇంతే ఉంచాను. ఓకేనా? మా వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ మరి. అండ్ ఫ్రెండ్, నేనైతే బీరకాయ తాలింపు అయితే ఇలా చేశాను. మీరు ఎప్పుడైనా చేస్తే మాత్రం కామెంట్ చేయండి.